రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి లీగల్ గా నోటీస్ పంపారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన బండి సంజయ్ నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఈ నోటీసును పంపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారు. పూర్తిగా అవాస్తవాలను బండి సంజయ్ మీడియా ముందట మాట్లాడుతూ కేటీఆర్ పై అడ్డగోలుగా మాట్లాడిన నేపథ్యంలో అదే రోజు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ స్పందించారు, తీవ్రంగా ఖండించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే బండి సంజయ్ ఆధారాలు లేకుండా అబద్ధాలు అవాస్తవాలను మీడియా ముందు మాట్లాడిన నేపథ్యంలో క్షమాపణ చెప్పాలి, లేదంటే లీగల్ నోటీస్ పంపిస్తారని చెప్పేసి ఆ రోజు ఏం చెప్పారో దానికి అనుగుణంగానే ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లీగల్ నోటీస్ పంపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తరపు న్యాయవాదులు టెలిఫోన్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ అడ్డగోలుగా అసత్యపూరితంగా చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటీస్ పంపి కూడా పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి బాధితారహితంగా భారత ప్రజాప్రతినిధిపై అసత్యపూరిత ఆరోపణలు చేయడం దుర్మార్గం అంటూ కూడా సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ వెంకి కోసమే కేటీఆర్ పైన అసత్యపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని నోటీసులో న్యాయవాదులు పేర్కొన్నారు. తమ క్లయింట్ కి వెంటనే క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ కి లీగల్ నోటీస్ లో పేర్కొన్నారు న్యాయవాదులు. భవిష్యత్తులో అడ్డగోలు అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలంటూ కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేకుంటే తదుపరి లీగల్ నోటీస్ తో పాటు చట్టంలో అందుబాటులో ఉన్న క్రిమినల్ చర్యలకు కూడా బండి సంజయ్ బాధ్యత అవుతారని కూడా సందర్భంగా హెచ్చరించారు. ఈ నెల 8వ తేదీన బండి సంజయ్ నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ పై ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే నోటీసు అంటూ కూడా పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన ఆరోపణ నిరాధారమైనది, దురుద్దేశ పూరితమైనదిగా కేటీఆర్ తరపు న్యాయవాదులు నోటీసులో పేర్కొన్నారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ ప్రజలతో కేటీఆర్ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తారని నోటీసులో ఆరోపించారు. కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు అడ్డగోలుగా పాపగండ చేస్తున్న బండి సంజయ్ పదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని న్యాయవాదులు తెలిపారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వల్ల కేటీఆర్ ప్రతిష్టకు భంగం కలిగిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు ఆ తర్వాత మంత్రిగా కేటీఆర్ అనేక రంగాల్లో అద్భుతమైన సేవలు అందించారని, అయితే బండి సంజయ్ పదే చేస్తున్న వ్యాఖ్యలతో తన క్లయింట్ కేటీఆర్ పరువుకి భంగం కలుగుతుందని నోటీసులో పేర్కొన్నారు. మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన ఏ వ్యాఖ్యలకు కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, ఒక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా బయట కలిగిన పదవుల్లో ఉండి మరొక శాసనసభ్యుడిపై అసత్యపూరిత అడ్డగోలు వ్యాఖ్యలు చేయడానికి లీగల్ నోటీస్ లో న్యాయవాదులు ప్రస్తావించారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారని నోటీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తరపు న్యాయవాదులు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా న్యాయవాదులు డిమాండ్ చేశారు. కేటీఆర్ అతని కుటుంబ సభ్యులు భవిష్యత్తులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని నోటీసులో డిమాండ్ చేశారు. నోటీసు అందిన 7 రోజుల్లోగా ఈ డిమాండ్లు పాటించని పక్షంలో చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ ఆరోపణల వల్ల కలిగిన నష్టాన్ని బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా నోటీసులో పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ బండి సంజయ్ గత కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అడ్డగోలుగా అవాస్తవాలను మీడియా ముందు మాట్లాడిన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. అందులో అనుగుణంగా ఏదైతే ఈ లీగల్ నోటీస్ సంబంధించి ఖచ్చితంగా వారం రోజుల క్షమాపణ చెప్పకపోతే లీగల్ నోటీస్ పంపిస్తామని పేర్కొన్న నేపథ్యంలోనే వాళ్ళ లీగల్ నోటీస్ పంపిస్తారు. దీనికి సంబంధించి కూడా 7 రోజుల్లో ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలకు కూడా అడుగుడు ఖచ్చితంగా కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడమేంటని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బండి సంజయ్ రాజకీయంగా లబ్ధి పొందాలంటే వాస్తవాలను మాట్లాడాలి, ప్రజలకు సేవ చేయాలి తప్ప ఇలా అడ్డగోలు అవాస్తవాలను మీడియా ముందు మాట్లాడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కేంద్ర మంత్రిగా కాకుండా, ఒక ఎంపీగా కాకుండా ఒక లీడర్ గా మాట్లాడడం పట్ల ఈ కరెక్ట్ కాదు, ఇది సమాజంలో క్షమించడానికి నేరం అంటూ ఈ సందర్భంగా న్యాయవాదులు చెప్తున్నారు.
ఏదేమైనప్పటికీ వాళ్ళ బండి సంజయ్ కేటీఆర్ పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఏదైతే న్యాయవాది అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తారో భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలకు ఇలాంటి ప్రత్యక్షంగాని పరోక్షంగాని కేటీఆర్ ప్రతిష్టకు భంగం కల్పించే విధంగా మాట్లాడితే తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టును ఆదేశించి కోర్టుకున్న ఎవిడెన్స్ ఆధారంగా కోర్టును ఆశ్రయిస్తామని కూడా సందర్భంగా లీగల్ టీం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ లివిల్. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి లీగల్ నోటీస్ పంపారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన బండి సంజయ్ నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఈ నోటీసును పంపించారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశపూరితమైనవని కేటీఆర్ తరపు న్యాయవాదులు నోటీసులో పేర్కొన్నారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ ప్రజల్లో కేటీఆర్ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని నోటీసులో ఆరోపించారు. కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు అడ్డగోలుగా ప్రాపగండా చేస్తున్న బండి సంజయ్ పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని న్యాయవాదులు తెలిపారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వల్ల కేటీఆర్ ప్రతిష్టకు భంగం కలిగిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు ఆ తర్వాత మంత్రిగా కేటీఆర్ అనేక రంగాల్లో అద్భుతమైన సేవలు అందించారని, అయితే బండి సంజయ్ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలతో తన క్లయింట్ కేటీఆర్ పరువుకు భంగం కలుగుతుందని నోటీసులో పేర్కొన్నారు. మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన ఏ వ్యాఖ్యలకు కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, ఒక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి మరొక శాసనసభ్యుడిపైన ఇలా అసత్యపూరిత అడ్డగోలు వ్యాఖ్యలు చేయడానికి లీగల్ నోటీసులు న్యాయవాదులు ప్రస్తావించారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని, ఇవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారని నోటీసులో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కేటీఆర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. కేటీఆర్ అతని కుటుంబ సభ్యులపై భవిష్యత్తులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని నోటీసులో డిమాండ్ చేశారు. నోటీసు అందిన 7 రోజుల్లో ఈ డిమాండ్లను పాటించని పక్షంలో చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆరోపణల వల్ల కలిగిన నష్టానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు.